టాప్ 5 బ్రేక్‌ఫాస్ట్ ఐడియాస్ ఫర్ డయాబెటిస్. డయాబెటిస్ ఉన్నవాళ్ళు ముందుగానే ఏం ఫుడ్ తీసుకోవాలని ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు తీసుకునే ఫుడ్ వల్లనే షుగర్ లెవెల్స్ డిపెండ్ అయి ఉంటుంది. ముందుగా ప్లాన్ చేసుకోకపోతే ఏది పడితే అది తినేస్తే షుగర్ కంట్రోల్‌లో ఉండదు. కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకోండి. షుగర్ లెవెల్స్ స్టెబిలైజ్ చేసుకోవాలి అంటే మీ బ్రేక్‌ఫాస్ట్‌ని ముందుగానే ప్లాన్ చేసుకోండి. 5 టైప్స్ ఆఫ్ బ్రేక్‌ఫాస్ట్ ఐడియాస్ ఫర్ డయాబెటిస్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది మేథి పరాటా. మేథికి మంచి గుణం ఉంటుందండి. కార్బోహైడ్రేట్స్ అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది. కాబట్టి షుగర్ లెవెల్స్ త్వరగా ఇంక్రీజ్ కావు. సెకండ్‌ది మిల్లెట్ ఇడ్లీ. మిల్లెట్ ఇడ్లీ అనేది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. రైస్ ఇడ్లీతో పోలిస్తే. మిల్లెట్ ఇడ్లీ బ్లడ్ షుగర్ స్పైక్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా అందువల్ల మీరు ఈజీగా 4-5 తినొచ్చు. థర్డ్ వచ్చేసి ఓవర్‌నైట్ ఓట్స్. ఓవర్‌నైట్ ఓట్స్‌లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. కార్బోహైడ్రేట్ చాలా తక్కువ ఉంటాయి. స్టీల్ కట్ ఓట్స్ యూజ్ చేయండి. అందులో లో ఫ్యాట్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఇంకా మీరు ఫ్రెష్ ఫ్రూట్స్ యాడ్ చేయండి. ఫోర్త్ వన్ రాగి దోస. రాగి దోస చాలా మంచిది డయాబెటిస్ వాళ్ళకి. రాగి అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని స్టెబిలైజ్ చేస్తుంది. రాగి దోసలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. రాగిలో ప్రోటీన్, వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి వెజిటబుల్ పోహా. వెజిటబుల్ పోహా అనేది చాలా లైట్ బ్రేక్‌ఫాస్ట్. ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. పోహా అనేది బ్లడ్‌లోకి షుగర్ ఎక్కువగా రిలీజ్ చేయనివ్వదు. పోహా చేసుకుంటే మీరు ఎక్కువగా వెజిటబుల్స్ యూజ్ చేయండి. ఇలా మీరు ముందుగా బ్రేక్‌ఫాస్ట్ ప్లాన్ చేసుకోవడం వల్ల షుగర్స్ కంట్రోల్ చేస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.